గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ ఏఎన్ అకాడమీకి స్వాగతం. ఫస్ట్ ఈరోజు మనము ఏపీ సెట్లోని ఫస్ట్ 10 క్వశ్చన్స్ చూద్దాం. సో రీసెంట్గా వచ్చిన ఏపీ సెట్ పేపర్లో ఫస్ట్ 10 చూద్దామండి. సో ఈ క్వశ్చన్స్తో పాటు వాటి ఎక్స్ప్లెనేషన్ అది చెప్తాను నేను. ఓకేనా, చూడండి. ఫస్ట్ వచ్చేసి హూ ఇంట్రడ్యూస్ ద టర్మ్ వెల్టైటిలేటర్. ఇంట్రడ్యూస్డ్ ద టర్మ్, చూడండి ఈ టర్మ్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఇంట్రడ్యూస్డ్ ద టర్మ్ వెల్టైటిలేటర్. వెల్టైటిలేటర్ అనేది జర్మన్ వర్డ్ అనమాట. ఈ వర్డ్ వచ్చేసి జర్మన్ వర్డ్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది గాతే. గాతే మనకు తెలుసు. గాతే ఎవరు? జర్మన్. అతను ఒక జర్మన్. అండ్ అతను రాసిన ఫేమస్ వర్క్ వచ్చేసి ద సారోస్ ఆఫ్ యంగ్ వెర్తర్. సో మనకి ఈ క్వశ్చన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఈ టర్మ్ ఇంట్రడ్యూస్ అయింది 1827లో. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది గాతే. ఓకే, ఇంకా రిమైనింగ్ ఆథర్స్ ఇచ్చిన వాళ్ళల్లో మనం చూసుకున్నట్టయితే ఆండ్రీ పాల్ గైడ్ వచ్చేసి ఫ్రెంచ్ ఆథర్. అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1947లో. అలాగే ఫర్ లిటరేచర్. అలాగే రెనీ వెలక్ వచ్చేసి సెజ్ అమెరికన్ కంపారేటివ్ లిటరేచర్ క్రిటిక్. అతనికి ఏమని పిలుస్తారంటే ఫెయిర్ మైండెడ్ క్రిటిక్ ఆఫ్ క్రిటిక్స్ అంటాం. వెలక్ని ఏమని పిలుస్తాం? ఫెయిర్ మైండెడ్ క్రిటిక్ ఆఫ్ క్రిటిక్స్. తర్వాత థామస్ మన్ ఇంపార్టెంట్ ఆథర్. అండ్ థామస్ మన్ కూడా జర్మన్ నావెలిస్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న వాన్ గాతే ఎవరైతే ఈ టర్మ్ వెల్టై లిటరేచర్ అంటే వరల్డ్ లిటరేచర్ అని ఇచ్చారో అతను గాతే. అండ్ ఈ థామస్ మన్కి గాతే అవార్డు కూడా వచ్చింది. గాతే పేరు మీద ఒక అవార్డు ఉంది లిటరేచర్కి. సో ఈ థామస్ మన్కి గాతే అవార్డు కూడా వచ్చిందనమాట. అండ్ ఈ థామస్ మన్కి కూడా 1929లో నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ దక్కింది. నెక్స్ట్, డెత్ ఆఫ్ డిసిప్లిన్ అనే కంపారిటివ్ లిటరేచర్ ఎవరు రాశారు అని అడిగాడు. దీన్ని రాసింది వచ్చేసి గాయత్రి చక్రవర్తి స్పైవర్క్. ఎవరండి? గాయత్రి చక్రవర్తి స్పైవర్క్. ఈ బుక్లో కంపారిటివ్ లిటరేచర్ గురించి గాయత్రి చక్రవర్తి స్పైవర్క్ ఇచ్చారు. కంపారిటివ్ లిటరేచర్ అంటే ఏం లేదు, ఒకే టెక్స్ట్ని ఇంగ్లీష్లో జర్మన్లో రాసిన దాన్ని కంపేర్ చేస్తూ మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్లో ఆ టెక్స్ట్ని చదవడాన్ని, అంటే హిస్టరీ, జెండర్, ఎకనామిక్, కల్చర్ అన్ని ఆస్పెక్ట్స్ నుంచి లిటరేచర్ని స్టడీ చేయడాన్ని కంపారిటివ్ లిటరేచర్ అంటాం. అండ్ డెత్ ఆఫ్ డిసిప్లిన్ రాసింది ఎవరండి? గాయత్రి చక్రవర్తి స్పైవర్క్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రైటర్స్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జర్మన్ గాథిక్ ఫిక్షన్ అని అడిగాడు. మనకు ఫస్ట్ గాథిక్ ఫిక్షన్ అంటేనే గుర్తుకు రావాల్సిన పేరు ఏంటిదంటే హొరేస్ వాల్పోల్ని ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ గాథిక్ జనర్ అంటాం. సో మనకి ఇది ఇంపార్టెంట్. హూ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ గాథిక్ జనర్ అంటే హొరేస్ వాల్పోల్. అతని యొక్క నావెల్ ఏది అంత ఇంపార్టెన్స్ పొందిన నావెల్ అంటే ద క్యాజిల్ ఆఫ్ ఓట్రాంటో. సో ఇది 1764లో పబ్లిష్ అయింది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ నావెల్ ఇన్ గాథిక్లో ఫస్ట్ నావెల్గా క్యాజిల్ ఆఫ్ ఓట్రాంటోనే కన్సిడర్ చేస్తాం. ఇది రాసింది హొరేస్ వాల్పోల్. ఇది మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? జర్మన్ గాథిక్ ఫిక్షన్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన రైటర్స్ ఎవరు అమంగ్ ఆల్ దిస్ త్రీ అని అడుగుతున్నాడు. ఇందులో ఎవరంటే హాఫ్మెన్. ఒకసారి ఎడ్గర్ ఆలన్ పో గురించి చూసినట్టయితే ఎడ్గర్ ఆలన్ పో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్కి చెందిన వ్యక్తి. అసలు అమెరికన్ లిటరేచర్లో ఈ గాథిక్ ఫిక్షన్ని ఎక్కువగా రాసింది ఎవరు అంటే ఎడ్గర్ ఆలన్ పో. తర్వాత ఎంజీ లెవిస్ కూడా గాథిక్ హర్రర్ గురించి రాశారు. అండ్ ఇతన్ని మాంక్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇతని యొక్క గాథిక్ నావెల్ మాంక్ అనే ఒకటి ఉంది, చాలా ఫేమస్ నావెల్ అనమాట. సో ఎంజీ లెవిస్ని మాంక్ లెవిస్ అని పిలుస్తారు. ఓకేనా, ఒకవేళ మిమ్మల్ని హూ ఈజ్ ద ఆథర్ హూ ఈజ్ నోన్ యాజ్ మాంక్ అంటే అమంగ్ ద ఫాలోయింగ్ అంటే ఎంజీ లెవిస్ అన్నట్టు. సో ఇక్కడ మనకు వచ్చిన వీళ్ళు ముగ్గురు ఎవరు జర్మన్ గాథిక్ ఫిక్షన్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. ఓన్లీ హాఫ్మెన్ వచ్చేసి ఇన్స్పైర్ అయ్యారు. సో హాఫ్మెన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ద టర్మ్ హూ హ్యాస్ కాయిన్డ్ ద టర్మ్ ద లాస్ట్ జనరేషన్. మీకు బాగా తెలిసి ఉంటుంది. అమెరికన్ రైటర్స్లో ఇంపార్టెంట్ రైటర్ ఎర్నెస్ట్ హెమింగ్వే. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ రైటర్ వచ్చేసి ఎర్నెస్ట్ హెమింగ్వే అని వస్తేనే మనకు సన్ రైజర్స్ గుర్తుంటుంది కదా మీకు. ఎర్నెస్ట్ హెమింగ్వే యొక్క కొన్ని రైటింగ్స్ ఉన్నాయి. అందులో
సన్ రైజెస్ అని ఒక నావెల్ ఉంటుంది. ఆ నావెల్లో లాస్ట్ జనరేషన్ అనే వర్డ్ బాగా పాపులర్ అయిందనమాట ఆ నావెల్ వల్ల. ఓకేనా? సో ఇక్కడ వీడు అడిగిన క్వశ్చన్ ఏంటి? హూ ఇంట్రడ్యూస్డ్ దిస్ టర్మ్? అసలు ఈ టర్మ్ కాయిన్ చేసింది ఎవరు? లాస్ట్ జనరేషన్ అనే వర్డ్ కాయిన్ చేసింది ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరండి? గర్ట్రూడ్ స్టీన్. ఇది కాయిన్ చేసింది వచ్చేసి గర్ట్రూడ్ స్టీన్ అనమాట. అండ్ గర్ట్రూడ్ స్టీన్ ఎర్నెస్ట్ హెమింగ్వే యొక్క ఫ్రెండ్. తను ఒకసారి యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు లేదంటే యుద్ధంలో గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడుతూ లాస్ట్ జనరేషన్ అనే వర్డ్ని యూజ్ చేస్తుంది. అలా యూజ్ చేయడం వల్ల ఈ లాస్ట్ జనరేషన్ అనే వర్డ్ ఫేమస్ అయింది. అసలు ఎవరు ఈ లాస్ట్ జనరేషన్ అంటే యుద్ధంలో గాయపడి వీక్ స్టేజ్ అంటే కాలో చేయపోయి హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని ఇక్కడ లాస్ట్ జనరేషన్ అని పిలుస్తారు. సో ఈమె ఎర్నెస్ట్ హెమింగ్వేతో మాట్లాడుతూ ఆ లాస్ట్ జనరేషన్ అనే వర్డ్ని కాయిన్ చేసింది. ఒకసారి లైన్ చూడండి. దట్ ఈస్ వాట్ యు ఆర్, దట్స్ వాట్ యు ఆల్ ఆర్, ఆల్ ఆఫ్ యూ యంగ్ పీపుల్ హూ సర్వ్డ్ ఇన్ వార్, యు ఆర్ ఎ లాస్ట్ జనరేషన్. అంటే యుద్ధంలో వరల్డ్ వార్ 1లో ఇక్కడ స్పెసిఫిక్గా సో పార్టిసిపేట్ చేసిన మీ అందరూ లాస్ట్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు. ఎందుకు అలా అంటుంది? యుద్ధంలో గాయపడ్డ వాళ్ళు వీళ్ళంతా. మీరు ఒకసారి నావెల్ ద సన్ ఆల్సో రైజెస్ చదివినట్టయితే ద సన్ ఆల్సో రైజెస్లో అక్కడ ఉండే క్యారెక్టర్స్ అందరూ ఏదో ఒక రకంగా గాయపడి ఉంటారు వరల్డ్ వార్ 1 వల్ల. సో ఇలాంటి వాళ్ళనందరినీ కవర్ చేస్తూ ఎర్నెస్ట్ హెమింగ్వే తన రైటింగ్స్ రాశాడు. సో ఆల్ దీస్ పీపుల్ రిప్రజెంట్ వాట్? దే రిప్రజెంట్ లాస్ట్ జనరేషన్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ జనరేషన్ అనే టర్మ్ని కాయిన్ చేసింది ఎవరు అని. సో దీనికి ఆన్సర్ ఏంటండి? గర్ట్రూడ్ స్టీన్. ఇంకొక క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ద సన్ ఆల్సో రైజెస్ ద నావెల్, ద డీబర్ట్ నావెల్, ఇది ఎర్నెస్ట్ హెమింగ్వే యొక్క ఫస్ట్ నావెల్ అనమాట. సో ద డీబర్ట్ నావెల్ ఆఫ్ ఎర్నెస్ట్ హెమింగ్వే ద సన్ ఆల్సో రైజెస్ డిపిక్ట్స్ ద ఫాలోయింగ్ అని అడిగి వార్ విక్టిమ్ డిపిక్ట్స్ ద ఫాలోయింగ్ అని అడిగి వాళ్ళ దాంట్లో మీకు లాస్ట్ జనరేషన్ అనే వర్డ్ ఇవ్వచ్చు. సో లాస్ట్ జనరేషన్ అనే వర్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గర్ట్రూడ్ స్టీన్. అండ్ ఇంపార్టెంట్ నోటబుల్ ఫిగర్స్ హూ ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ who belongs to this అంటే ఎఫ్ స్కాట్ ఫిట్జర్లాండ్, గర్ట్రూడ్ స్టీన్, ఎర్నెస్ట్ హెమింగ్వే, టిఎస్ ఎలియట్, ఎజ్రా పౌండ్, జీన్ స్టారర్ అండ్ సిల్వియా బ్లీచ్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద రోమన్ థియరిటిషియన్ హూ wrote ఇన్స్టిట్యూషియో ఒరటోరియో. ఇన్స్టిట్యూషియో ఒరటోరియో అనేది ఒరేటర్కి ఉండాల్సిన లక్షణాలు అంటే ఒక స్పీకర్కి ఉండాల్సిన లక్షణాల గురించి డీల్ చేస్తుంది. దీన్ని రాసింది 95 ADలో. 95 ADలో దీన్ని రాసింది ఎవరంటే క్వింటిలియాన్. ఎవరండి? క్వింటిలియాన్. ఇతను ఒక రోమన్ రిటారిషియన్ అనమాట. ఇతను ఒక రోమన్ రిటారిషియన్. రిటారిషియన్ అంటే స్పీకర్ అనుకోవచ్చు మీరు. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైటర్ సజెస్టెడ్ ఇమిటేషన్ ఆల్సో యాజ్ ఎ మెథడ్ ఇన్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్లో ఇమిటేషన్ అనే దానికి కూడా ఒక మెథడ్గా సజెస్ట్ చేసిన రైటర్ ఏమైనా అని అడిగాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డ్రైడన్ అనమాట, జాన్ డ్రైడన్. ఎందుకంటే జాన్ డ్రైడన్ 3 ways ఆఫ్ ట్రాన్స్లేషన్ని ప్రపోజ్ చేస్తాడు. ఏంటివయ్యా అంటే మెటాఫ్రేజ్, పారాఫ్రేజ్ అండ్ ఇమిటేషన్. సో ఇమిటేషన్ యాజ్ వన్ ఆఫ్ ద వే ఎవరు ప్రపోజ్ చేశారండి? జాన్ డ్రైడన్. జాన్ డ్రైడన్ ఒక ఇంగ్లీష్ పోయట్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఇంగ్లాండ్స్ ఫస్ట్ పోయట్ లారెట్. ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో ఇంగ్లాండ్స్ ఫస్ట్ పోయిట్ లారెట్ ఎవరయ్యా అంటే జాన్ డ్రైడన్. ఆల్సో జాన్ డ్రైడన్ ప్రపోజ్డ్ ఇమిటేషన్ యాజ్ ఎ మెథడ్ ఇన్ ట్రాన్స్లేషన్. ఓకే అండి. నెక్స్ట్ చూద్దాం. ద మెథడ్ ఆఫ్ రీప్లేసింగ్ వన్ వర్డ్ క్లాస్ విత్ అనదర్ వర్డ్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. ఇక్కడ ఏంటి అంటే ఒక వర్డ్ని ఇంకొక వర్డ్తో మారుస్తున్నారు కానీ మీనింగ్ మారట్లేదు ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను అమ్మ ఉంది, అమ్మ అని పిలుస్తాను, మా అని పిలుస్తాను. సో ఒక వర్డ్ని ఇంకొక వర్డ్తో మారుస్తున్నాను కానీ మీనింగ్ మారట్లేదు ఇక్కడ. దీన్ని ట్రాన్స్పోజిషన్ అంటాము. ఇక్కడ ట్రాన్స్ అంటేనే మూమెంట్, పొజిషన్ అంటే పొజిషన్ నుంచి మూవ్ చేస్తున్నాము అని. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్పోజిషన్. ఇప్పుడు వేరే ఆప్షన్స్ చూడండి.
మాడ్యులేషన్ అంటే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాము. ఫోన్ మాట్లాడేటప్పుడు వాయిస్ తగ్గించండి, పెంచండి, మాడ్యులేట్ చేయండి అంటాం. దాన్ని ఏమంటాము? మాడ్యులేషన్. అంటే ద యాక్ట్ ఆఫ్ మాడిఫైయింగ్ ఆర్ అడ్జస్టింగ్ అకార్డింగ్ టు డ్యూ మెజర్ అండ్ ప్రపోర్షన్ విచ్ ఈజ్ ఆస్క్డ్ ఫర్. ఏదో ఒక పర్టికులర్ క్రైటీరియా ప్రకారం మనము మాడ్యులేట్ చేస్తున్నాము. తర్వాత కాల్క్ అంటే ఏం లేదండి, వర్డ్ టు వర్డ్ ఫుల్గా ట్రాన్స్లేట్ అవ్వడం. అంటే ఇప్పుడు ఫ్రెంచ్లో ఒక ఐడియం ఉంది, దాన్ని అలాగే నేను తీసుకొని వచ్చి ఇంగ్లీష్లో మారుస్తానే దాన్ని, అంటే ఏం చేంజ్ చేయకుండా వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేస్తే దాన్ని కాల్క్ అంటాం. అదే లోన్ వర్డ్ అనుకోండి, వేరే ఒక లాంగ్వేజ్లోని వర్డ్ని తీసుకొని వచ్చి ఇంకొక లాంగ్వేజ్లోకి పెట్టి దాన్ని స్లైట్గా మాడిఫై చేసి యూజ్ చేస్తే దాన్ని లోన్ వర్డ్స్ అంటాం. ఓకేనా? సో ఇంకోసారి క్వశ్చన్ చూద్దాము. వాడు అడిగిన క్వశ్చన్, ద మెథడ్ ఆఫ్ రీప్లేసింగ్ వన్ వర్డ్ క్లాస్ విత్ అనదర్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ద మెసేజ్ ఈజ్ కాల్డ్. మెసేజ్ని చేంజ్ చేయకుండా మనము వర్డ్స్ని రీప్లేస్ చేస్తే దాన్ని ఏమంటామంటే ట్రాన్స్పోజిషన్. నెక్స్ట్ చూడండి, స్కోపస్ థియరీ. స్కోపస్ థియరీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశాడు అని అడిగాడు. అసలు ఫస్ట్ స్కోపస్ అంటే ఏంటి అంటే ఎయిమ్. స్కోపస్ అంటే ఎయిమ్ కానీ పర్పస్ కానీ. అసలు ఈ స్కోపస్ థియరీ ఎక్కడ వస్తుందయా అంటే ట్రాన్స్లేషన్లో యూజ్ చేస్తాం ఈ స్కోపస్ థియరీ. అసలు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏ మెథడ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ యూజ్ చేయాలి అన్నది ఈ స్కోపస్ థియరీ డిటర్మైన్ చేస్తుంది. ఈ స్కోపస్ థియరీ ఇచ్చింది ఎవరంటే హాన్స్ జే వర్మీర్. ఇప్పుడు చూడండి, దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్, మెథడ్స్ 4 యూజ్ చేస్తాం. ఏంటివంటే లిటరల్ ట్రాన్స్లేషన్, ఫ్రీ ట్రాన్స్లేషన్, కల్చరల్ అడాప్షన్, రీరైటింగ్. ఇప్పుడు నేను ఒక టెస్ట్ని జర్మన్లో ఇచ్చి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు అది జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు నేను జర్మనీ యొక్క ప్రెసిడెంట్ ఎలా రూల్ చేస్తున్నారు అనే దాని గురించి ఒక ఆర్టికల్ రాశాను. అది జర్మన్లో ఉంది. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమంటే నా ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడు అప్పుడు? ఇప్పుడు దాంట్లో తెలుగులో చదివే వాళ్ళకు నవ్వడము లేదంటే దానివల్ల ఏదో ఎంటర్టైన్మెంట్ రావడం అన్నది ఉండదు. కాబట్టి దాంట్లో జరిగేది లిటరల్ ట్రాన్స్లేషన్. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ ఎలా ఉందో దాన్ని అలాగే లిటరల్గా తెలుగులోకి కన్వర్ట్ చేసి రాస్తారు ట్రాన్స్లేటర్స్. అలాగే ఫ్రీ ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఒక సినిమా గురించి నేను జర్మన్లో ఉంది, ఆ సినిమా ఒక ఫేమస్ మూవీ గురించి జర్మన్లో ఉందండి, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. అంటే ఆ సినిమా స్టోరీని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు అంటే కొంచెం ఎక్కువ హాస్యం యాడ్ చేయడము అలాంటివి నేను చేస్తూ ట్రాన్స్లేట్ చేశాను అనుకోండి, అంటే ఇక్కడ ట్రాన్స్లేటర్కి సర్టెన్ లిబర్టీస్ ఇస్తున్నాం. అలా ట్రాన్స్లేట్ చేస్తే దీన్ని ఫ్రీ ట్రాన్స్లేషన్ అంటాం. అలాగే ఇప్పుడు కల్చరల్ అడాప్షన్ అనుకోండి, తెలుగు ప్రజలకి సంబంధించిన కల్చర్కి ఆ టెక్స్ట్ సింక్ అయ్యేలాగా నేను ట్రాన్స్లేట్ చేశాను అనుకోండి, దాన్ని కల్చరల్ అడాప్షన్ అంటాం. రీరైటింగ్ అంటే చాలా లిబర్టీస్ ఇచ్చేసాం ట్రాన్స్లేటర్కి, దాన్ని రీరైటింగ్ అంటాం. అసలు ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ఏ మెథడ్ యూస్ చేయాలన్నది అసలు ట్రాన్స్లేటెడ్ టెక్స్ట్ని చదివే అంటే ఎండ్లో ట్రాన్స్లేటెడ్ టెక్స్ట్ని చదివే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఏ ఇంటెన్షన్తో అసలు చదువుతున్నారు, అంటే వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చదువుతున్నారా, లేదంటే ఎంటర్టైన్మెంట్ పొందడానికి చదువుతున్నారా, లేదంటే ఏదైనా ఫిక్షన్ లాంటి స్టోరీ చదువుతున్నారా, వాళ్ళ యొక్క పర్పస్ తెలుసుకొని మనం మెథడ్ని యూస్ చేయడం స్కోపస్ థియరీ అనమాట. స్కోపస్ థియరీ ఏం చెప్తుందంటే ఫస్ట్ పర్పస్ తెలుసుకోవాలి, అసలు ట్రాన్స్లేషన్ యొక్క పర్పస్ ఏంటి, ఆ పర్పస్ తెలుసుకొని దానికి తగ్గట్టు మెథడ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ యూజ్ చేయాలి అని చెప్తుంది ఈ స్కోపస్ థియరీ. అసలు స్కోపస్ అంటేనే ఎయిమ్. సో ఈ క్వశ్చన్లో దీనికి అడిగిన ఎవరు ప్రపోజ్ చేశాడు అని అడిగాడు. స్కోపస్ థియరీ ప్రపోజ్ చేసింది హాన్స్ జే వర్మర్. అతను ఒక జర్మన్ ట్రాన్స్లేషన్ స్కాలర్ అనమాట, హాన్స్ జే వర్మర్. అండ్ ఇతను అండ్ క్యాథరీనా రేస్ కలిసి ఈ స్కోపస్ థియరీని ప్రపోజ్ చేశారు. ఓకేనా అండి? నెక్స్ట్, Icarus disobeying his father and flying close to sun only to have his wings of wax melted can be termed as. ఇప్పుడు మనకు తెలుగులో చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి కథ తెలుసు కదా మీ అందరికీ. సూర్యుడికి దగ్గరగా వెళ్ళి ఆ వేడికి తట్టుకోలేక సూర్యుడికి దగ్గరగా వెళ్తాడు కదా ఆంజనేయ స్వామి, అలాంటిదే ఇది కూడా. ఐకారస్ తన ఫాదర్ని డిసోబే చేస్తూ తనకి ఐకారస్కి వింగ్స్ ఉంటాయి, వ్యాక్స్ వింగ్స్. సో తన వ్యాక్స్ వింగ్స్ మెల్ట్ అవుతాయి, అందుకని వెళ్ళకూడదు సూర్యుడి దగ్గరికి అని వాళ్ళ ఫాదర్ చెప్పినా వినకుండా సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆ వింగ్స్ ఆఫ్ మ్యాక్స్ మెల్ట్ అయిపోయి కింద పడిపోతాడు సముద్రంలో ఐకారస్.
సో ఆ నేచర్ ఆఫ్ ఐకారస్ని ఏ పొయిటిక్ డివైస్ అని అడుగుతున్నాడు ఇక్కడ. అది హుబ్రిస్ అండి. హుబ్రిస్ అంటే ఎక్సెసివ్ ప్రైడ్, గర్వం అనుకోవచ్చు. అంటే ఇక్కడ తన ఫాదర్ మాటలు వినకుండా తన ఇష్టం వచ్చినట్టు గర్వంతో తను ఏంటి చేశాడు, తన ఇష్టం వచ్చినట్టు చేసి తన వింగ్స్ కరిగించుకున్నాడు ఐకారస్ ఇక్కడ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి హుబ్రిస్. మిగతా పొయిటిక్ డివైజెస్ చూడండి. ఎక్కువ అడిగేది హైపర్బోల్ ఫస్ట్. హైపర్బోల్ అంటే ఎగ్జాగరేషన్. ఇప్పుడు నేను ఇక్కడ చూసి ఏదో ఒకటి చూశాను. ఇప్పుడు ఒక ఎలిఫెంట్ నేను చూశాను. ఆ ఏనుగు కొండలాగా ఉందని చెప్తున్నాను అనుకోండి, అది హైపర్బోల్. అంటే ఉండేది ఇంతే కానీ నేను చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్పేస్తున్నాను, దాన్ని హైపర్బోల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి హైపర్ బ్యాటన్. హైపర్ బ్యాటన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను ఏదో ఫస్ట్ ఇప్పుడు నేను చూశాను, ద సన్ షైన్స్ ఇన్ ద స్కై. సూర్యుడు ప్రకాశిస్తున్నాడని చూశాను. కానీ నేను సూర్యుడి కంటే ఇక్కడ స్కైని ఎంఫసైజ్ చేయాలనుకున్నాను, ఆకాశాన్ని ఎంఫసైజ్ చేయాలనుకున్నాను. సో నేను ఎలా వాడుతున్నాను చూడండి, ఇన్వర్షన్ వాడుతున్నాను ఇక్కడ. ఇన్ ద స్కై షైన్స్ ద సన్. యాక్చువల్గా వాడాల్సింది ఇలా, ద సన్ షైన్స్ ఇన్ ద స్కై అని. కానీ నేను ఇక్కడ కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేసి ఇన్ ద స్కై షైన్స్ ద సన్ అన్నాను. సో ఇక్కడ ఏమైంది, నేను ఇన్వర్షన్ యూస్ చేశాను. ఎందుకు? ఇన్ ద స్కైని స్పెసిఫై చేయడానికి నేను ఇన్వర్షన్ యూస్ చేశాను. దీన్ని హైపర్ బ్యాటన్ లిటరరీ డివైస్ అంటాము. డివైస్, ఇది ఒక పొయిటిక్ డివైస్. హైపర్ బ్యాటన్ పొయిటిక్ డివైస్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ హెరాంగ్ చూడండి. హెరాంగ్ అంటే జస్ట్ లెంతీ అండ్ అగ్రెసివ్ స్పీచ్ అనమాట హెరాంగ్ అంటే. నెక్స్ట్ చూడండి, లామ్స్ ఫస్ట్ ఎస్సే అపీరింగ్. మనందరికీ తెలుసు చార్ల్స్ లాంబ్. చార్ల్స్ లాంబ్ని ప్రిన్స్ ఆఫ్ ఎస్సెస్ అంటాము. చార్ల్స్ లాంబ్ బిలాంగ్స్ టు రొమాంటిక్ పీరియడ్. అండ్ మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగచ్చు, హూ ఈజ్ ద స్కూల్ ఫ్రెండ్ ఆఫ్ క్రైస్ట్. స్కూల్లో చదివింది ల్యాంబ్తో పాటు క్రైస్ట్ స్కూల్లో చదివిన ఇంకొక ఆథర్ ఎవరంటే దట్ ఈస్ ఎస్టీ కాలెడ్జ్. ఆల్సో దే కెన్ ఆస్క్, క్రైస్ట్ స్కూల్లో చదివిన ఫేమస్ ఆథర్ ఎవరంటే చార్ల్స్ లాంబ్. ఇంకొక క్వశ్చన్ అడగచ్చు, డ్రీమ్ చిల్డ్రన్ రాసింది ఎవరని. అది కూడా చార్ల్స్ లాంబే. మనకు డిఎస్సి సిలబస్లో, పీజీటీ సిలబస్లో డ్రీమ్ చిల్డ్రన్ ఉంది కదా, దాన్ని రాసింది కూడా చార్ల్స్ లాంబే. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి, ల్యాంబ్స్ ఫస్ట్ ఎస్సే అపియర్డ్ ఇన్. ల్యాంబ్ యొక్క ఫస్ట్ ఎస్సే దేంట్లో అపియర్ అయింది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ద లండన్ మ్యాగజైన్. ల్యాంబ్స్ ఫస్ట్ ఎస్సే ఎస్సెస్ ఆఫ్ ఇలియా ఇస్ ఎ కలెక్షన్. అతను రాసిన ఎస్సే కలెక్షన్ ఎస్సెస్ ఆఫ్ ఇలియా అనమాట. సో ఇక్కడ ఇలియా అనేది ల్యాంబ్ యొక్క పెన్ నేమ్. సో ఇలియా అనేది ల్యాంబ్ యొక్క పెన్ నేమ్. ల్యాంబ్కి ఒక సిస్టర్ ఉంటుంది, మేరీ. మేరీని తన బుక్స్లో తను బ్రిడ్జెట్ అని మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడండి? బ్రిడ్జెట్. ఇది కూడా అడగచ్చండి. ఆల్సో ఈ ఇలియా అనే పేరు ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని నెట్లో ఒకసారి అడిగాడు. అది వచ్చేసి సౌత్ సీ హౌస్లో తను వర్క్ చేస్తున్నప్పుడు తనతో పాటు ఒక ఇటలీ పర్సన్ పనిచేస్తుండేవాడు. ఆ ఇటలీ పర్సన్ యొక్క లాస్ట్ నేమ్ ఇలియా. సో అక్కడి నుంచి తను ఈ పేరుని, ఇలియా అనే పేరుని తీసుకొని సూడోనిమ్గా వాడి తన పెన్ నేమ్గా వాడుకున్నాడు. ఎవరండి? చార్ల్స్ లాంబ్. సో ఫస్ట్ ఎస్సే కలెక్షన్ వచ్చేసి తనది ఎస్సెస్ ఆఫ్ ఇలియా. ఎస్సెస్ ఆఫ్ ఇలియా పబ్లిష్ చేసిన ఫస్ట్ మ్యాగజైన్ వచ్చేసి ద లండన్ మ్యాగజైన్. ఓకేనా అండి. ఎప్పుడు పబ్లిష్ అయిందంటారా? 1823లో ఫస్ట్ పబ్లిష్ అయింది. తర్వాత కరెక్ట్ 10 yearsకి చూడండి, 1833 లాస్ట్ ఎస్సెస్ ఆఫ్ ఇలియా అని సెకండ్ వాల్యూమ్ పబ్లిష్ అయింది. ఇది పబ్లిష్ చేసిన పబ్లిషర్ వచ్చేసి ఎడ్వర్డ్ మ్యాక్సన్. తర్వాత ఈ లండన్ మ్యాగజైన్లో సో ఇది పబ్లిష్ అయింది ఎప్పుడండి? లండన్ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది